ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, లోక సృష్టికర్తవయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, గతించిన కాలమంతను కూడా, గతించిన సంవత్సర కాలమంతను కూడా మమ్మల్ని రక్షించి, కాచి, కాపాడి, గత రాత్రంతను మాకు మంచి నిద్రను దయచేసి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన, ఈ బుధవార కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున వరకు తండ్రి మమ్మల్ని కాపాడి, భద్రపరచి, రక్షించినందుకు ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ దినమును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ ఈ 2025 నూతన సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ఈ రోజును సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము అని తండ్రి ఈ ఉదయకాలంలో మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, ఈ సంవత్సరమును ఎదుర్కోవడానికి భయపడకుండా ప్రతి విషయంలో తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రతి విషయంలో తండ్రి మా యొక్క పనులన్నిటిలో తండ్రి మీరు సహాయకరంగా ఉంటారు. అయా, శుభమును కలిగిస్తారని ఈ ఉదయాన మాతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే తండ్రి ఈ నూతన సంవత్సరంలో దిగులుతో ఉన్నారో, భయంతో ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, ధైర్యం తెచ్చుకొనడానికి సహాయం దయచేయండి. వారికి మీరు తోడై ఉన్నారనే విశ్వాసముతో ఈ యొక్క రోజును ప్రారంభించడానికి, ఈ యొక్క నూతన సంవత్సరమును ప్రారంభించడానికి వారికి తండ్రి మనస్సును దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనులన్నిటిని బట్టి కూడా ప్రార్థిస్తున్నామయ్యా. మా పనులలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. మా పనులకు ఎవరు కూడా ఆటంకంగా లేకుండా, అడ్డుగా లేకుండా మా మార్గాలన్నిటిని సరళపరచండి నాయనా. ప్రతి విషయంలో మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం అయా. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా, వ్యాధి బాధల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన ఈ రోజున తండ్రి బిడ్డలు దుఃఖించకుండా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి. ప్రతి విషయంలో వారిని ఆదుకొనండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున తండ్రి ఎవరైతే డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నారో, చెకప్స్ నిమిత్తం వెళ్తున్న, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో, అయ్యా వారందరికీ కూడా మీ సహాయం దయచేయండి. బిడ్డలకు అనుకూలమైన రిపోర్ట్స్ రావడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అటెండ్ అవుతుండగా తండ్రి వారిని బట్టి కూడా అడుగుతున్నాం. వారందరికీ జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ఈ రోజున మా మాటను, మా క్రియలు, అయా మా యొక్క కనుచూపు, మేము నడుచుకుంటున్న విధానం అంతటి ద్వారా మీ నామము మహిమ పరచబడడానికి సహాయం దయచేయండి. మీ నామానికి విరుద్ధంగా మేము ఏ క్రియను కూడా కలిగి ఉండకుండా కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా అయా, ఈ రోజున నెమ్మదికరంగా, సమాధానంతో, శాంతితో జీవించే కృప దయచేయండి నాయన. అపవాది చిక్కుల్లో, మోసపూరితమైన క్రియల్లో, ఎటువంటి పాపములో తండ్రి మేము ఈరోజు పడిపోకుండా జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి, ఆశీర్వదించి మీరు వారికి తోడై ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున ముఖ్యంగా మా ప్రయాణాలను కూడా ఆశీర్వదించండి. మేము వెళుతున్న, వస్తున్న ప్రతి మార్గములోను తండ్రి మీ యొక్క రక్షణ దేవదూతల కంచె దయచేయండి. మాలో ఉన్న ఎవ్వరికి ఏ ప్రమాదము, ఏ అపాయము జరగకుండా, కలగకుండా అయా మీరే భద్రపరిచి రక్షించమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, ఆశీర్వదించమని అయా మేము ఈ రోజున తండ్రి కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు చెప్పే వ్యక్తులుగా, రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి
ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క నూతన సంవత్సరంలో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.